హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్ను ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చికెన్ ఫ్రై. ఇక రెసిపీ స్టార్ట్ చేద్దాం. నేనైతే 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, 3 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను. మీకు స్పైసీ ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నా ప్రాబ్లమ్ లేదు. ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ ఏసాను. కొద్దిగా పసుపు, కాశ్మీరీ మిర్చి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అది ఆప్షనల్ అండి. హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్స్, మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్. ఒకవేళ మైదా పిండి వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పౌడర్, రవ్వ ఒక 3 టేబుల్ స్పూన్స్ అండి. ఇది మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా! బొంబాయి రవ్వ అంటారు. అది ఒక 3 టేబుల్ స్పూన్స్. 2 మీడియం సైజ్ లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 2 ఎగ్స్ గూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్ వేయడం అయిపోయింది గదా! ఇంకా ఇప్పుడు మనం మిక్సింగ్ జేసేసుకుందాము. ఎన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో గదండీ! అమ్మ! మనము ఫాస్ట్‌గా జేసేటప్పుడు అసలు ఇన్ని ఇంగ్రీడియెంట్స్ వేస్తున్నామా అనేసి గూడా అనిపించదసలు. టక 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 ఫాస్ట్‌గా అన్నీ వేసేస్తాం, ఫ్రై చేసేస్తాం, తినేస్తాం కదా! బాప్రే! ఒక కొత్తిమీర కట్ట కట్ జేసేసి వేశాను. మళ్ళీ ఒక్కసారి మిక్సింగ్ చేసుకొని, ఇంకా నేనైతే ఫ్రిడ్జ్‌లో 30 మినిట్సే పెట్టానండి. నాకు టైం సరిపోక. యాక్చువల్లీ మ్యారినేషన్ కోసం మనం మార్నింగ్ ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేసేసుకొని పెట్టేస్తే, ఆ ఇంగ్రీడియెంట్స్ ఫ్లేవర్స్ అన్నీ గూడా ఆ చికెన్‌కి పట్టేసి, ఆ టేస్ట్, టెక్స్చర్ అసలు చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఫ్రైయింగ్ ప్రాసెస్ చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్‌ని నెమ్మదిగా ఒక్కొక్క పీస్‌ని వేయాలి. లేపోతే అంటుకుపోతుంది. చికెన్‌ని మీడియం హీట్‌లోనే ఫ్రై చేసుకోవాలండి. చికెన్‌ని మనం వెంటనే కదిలించొద్దు. ఒక 1 మినిట్ అలా ఉంచేసి, ఒక 1 మినిట్ అయినంక అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండండి చికెన్‌ని. సో దట్ మనకి ఏంటంటే అటు ఇటు బాగా ఫ్రై అవుతూ ఉంటుందనమాట. వచ్చింది గదా! ఇలానే మొత్తం అన్ని చికెన్ పీసెస్‌ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితే ఇలా వచ్చిందండి. నెక్స్ట్ ప్లేటింగ్. ఆహా! సూపర్‌గా ఉంది గదా! టేస్ట్ గూడా అదిరిపోయిందండి. ఈవినింగ్ స్నాక్స్ లేదా స్టార్టర్‌లా గూడా చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.